చెల్లిస్తున్నాం. యేసయ్యా సమీపంతో రానవాడు, నువ్వు అమృతం కలిగిన వాడు. యేసయ్యా నువ్వు వందన నీ దాసుడికి నీ అభిషేకం ఉంచండి, నీ సన్నిధి తోడించి నడిపించండి ప్రభా. బ్రతికి దినములలో ప్రభా అయ్యా మా జీవిత కాలం తండ్రి నిత్యం నేను ఆరాధించడానికి. అందుకే భక్తులు మాట్లాడుతున్న ప్రభా దివారాత్రంలో ధ్యానించేవాడు ధనుడు అన్న ప్రభా. ధ్యానించడమే కాదైనా దాని ద్వారా మేము ఆనందించడానికి నీ కృషి నయం పొందుకోమని బ్రతికి దినవాలని నీ సేవ నీ పరిచర్యలో నీ పిల్లలుగా నీ దాసులుగా నీ పరిచర్యలుగా అందరం కలిసి కుటుంబముగా ఐక్యత ప్రేమతో ఆనందంతో నీలో జీవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి సదాకాలంతో నడిపించమని నడకలో పడకలో అన్ని విషయాలు నీవే ముందుండి మా జీవితాలు సరిచేయమని జరిగే కార్యక్రమాలతో నీ గాయపడిన నష్టాలకు అప్పు చెబుతూ నీ అధికారానికి ఉన్నామని నమ్మకంతో జీవించే గొప్ప భాగ్యం అనుగ్రహించి సదాకాలంతో నడిపించమని ప్రార్థన అంగీకరించమని యేసయ్య పునరామము బ్రతుకుని చిన్న ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు తలంపులకు కావాలని నడిపించుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంఘములకు ప్రభు మనకు అనుగ్రహించిన అద్భుతమైన శ్రేష్టమైన పునరుత్థాన దినాన్ని బట్టి దేవుని పాదముల యొక్క ఆయన బిడ్డలుగా ఆయన కనిపించాలి. బాహ్యమైనటువంటి బిడ్డలు ఏదైతే అయితే తల్లిదండ్రులు చూడాలని నిత్యము వారి స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు చక్కగా వారు ఉన్నారా లేదా, క్షేమంగా ఉన్నారా లేదా అనేక విధాలుగా పరిశీలిస్తూ ఉన్నాం. మరి ఆత్మ సంబంధమైనటువంటి మన పరమ తండ్రి అన్ని విధాలుగా మనం క్షేమంగా ఉండాలని ఆయన పునకక నిద్రపోక నీ పట్ల ఎంతో బాధ్యతలు వహిస్తూ ఆయన బిడ్డలు ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధిలో ఉన్న మహిమ కలిగినటువంటి సమృద్ధి బహుగా మీరు పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. అంత గొప్ప తండ్రి మనకు ఉన్నందుకు నిజంగా నేను దేవాది దేవునికి మరొకసారి తెలుగు యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ ద్వారా కుటుంబాల ద్వారా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుడి సంగమ దైవజనుడు జార్జ్ వాషింగ్టన్ అనేటువంటి భక్తుడు అంటాడు ఏంటంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రైట్లీ గవర్న్ ఏ నేషన్ వితౌట్ గాడ్ అండ్ ద బైబుల్. అంటే దేవుడు ఇట్లా దేవుడు మరియు బైబుల్ లేకుండా ఒక దేశాన్ని సరిగ్గా పరిపాలించడము అసాధ్యం. అంటే బైబుల్ అనేటువంటిది తప్పకుండా దేవుడు నామం అనేటువంటిది ఉంటేనే మనం దేశాన్ని పరిపాలించగలము. దేశంలో దేవుడి సంగమ ఆయన నామాన్ని కూడా కనపరచగలము. నిజంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని మాటలు ఆరాధన జరగలేని కొన్ని రాష్ట్రాలు దేవుని యొక్క సేవకు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎవరైనా వీడియోలు పెడతారా, ఆరాధన కూర్చున్నటువంటి దైవ ఉపదేశం పంపిస్తారా, ఏదో నూతన సందేశాన్ని మా హృదయాలకు తెప్పరింపజేసే ఒక సమాచారం పంపిస్తారనేటువంటి కొంతమంది ప్రజలు కొన్ని రాష్ట్రాలలో ఎంతో వేదనతో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కగా మంచి అనుభవాలు మనకు ఉన్నది. ఎన్నిసార్లైనా దేవుని వాక్యం వినగలం, ఎన్ని కూడికలైనా పెట్టగలం. ఇంత గొప్ప స్వేచ్ఛ మనకైతే ఉన్నది. ఈ అవకాశం లేని వారు ఎంతో మంది ఉన్నారు. వారి కోసం మన ఆలోచన ఏంటి, వారి కోసం మన తపన ఏంటి? దేవుని బిడ్డలారా, మనకున్న దాన్ని బట్టి మనం ఆనందించడం కాదు, కానీ లేని వారి కొరకు అనగా దేవుని వాక్యము వెళ్ళని ప్రాంతాల కొరకు దేవుని యొక్క ఉపదేశము ఈరోజు నువ్వు వెళ్ళక్కర్లేదు. ఆన్లైన్ అనేటువంటిది, యూట్యూబ్ అనేటువంటిది, ఫేస్బుక్ అనేటువంటిది, ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఎంతో మందికి దేవుని వాక్యాన్ని పరిచయం చేసే గొప్ప సదావకాశము ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుని సంగమా, ఏది ఏమైనా దేవుడు మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి బాధ్యత కలిగిన చివరి ఘట్టంలోకి వచ్చాము. కాబట్టి ముందున్నటువంటి కాలాల కంటే మన పట్ల చాలా బాధ్యత ఎక్కువ ఉన్నది, పనిభారం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా అయితే మాత్రం మన వరకైతే మనం పరలోకం వెళ్తాం. కానీ దేవుని బిడ్డలారా, మన ప్రియులు, మన సహోదరులు, మన సహోదరులు
దయచేసి దినమునకు కొంత సమయమైనా మీరు వెచ్చించాల్సిందిగా ప్రభుదాసునిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశము ఈ 17వ అధ్యాయము సంఖ్యాకాండము మీరు మొత్తం ధ్యానిస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు పెట్టారు. ఏంటంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే టాపిక్ నీ స్వభావమే నీ నిజమైన పేరు. దయచేసి వినండి, ఈ అంశము చాలా అద్భుతమైనటువంటిది. ఉపదేశం కూడా మీరు చాలా క్లారిటీగా వింటేనే ముగింపులో ఏంటనేటువంటిది అర్థమవుతుంది. నీ స్వభావమే నీ నిజమైన పేరు. యువర్ రియల్ లైఫ్ కాజ్ విల్ బి రియల్ నేమ్. మన స్వభావము చాలా పరిస్థితుల్లో మన స్వభావాన్ని బట్టి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుడు పెట్టారు చాలా సందర్భాల్లో పేర్లు పెట్టే విషయంలో గర్భంలో ఉన్నటువంటి బిడ్డలకు తల్లిదండ్రులు అన్ని కొన్ని లిస్టులు చెబుతూ ఉంటాడు. తల్లి ఏమో కొన్ని లిస్టులు చెబుతూ ఉంటాడు. వారి తాతగారు కొంత లిస్ట్ ఇస్తుంటాడు, వారి అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు ఒక లిస్ట్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఇంకో ఈ పేరు పెట్టండి, ఈ పేరు పెట్టండి అంటే నామకరణం చేసే విషయంలో ఎంతో హడావిడి చేస్తారు. ఇంకా ఇది చాలా అన్నట్టుగా దేవుడు పెట్టారా, ఇదిగో మన పూర్వీకుల్లో ఈ పేర్లు ఉన్నాయి, ఈ పేర్లే పెట్టండి కాదు కాదు. కొత్త టెక్నాలజీ న్యూ నేమ్స్ అప్డేట్స్ అయ్యాయి, ఏంటి వచ్చాయని కొంతమంది గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. దేవుడు పెట్టారా, ఎన్ని విధాలుగా ఎన్ని పేర్లు పెట్టినా దేవుడు ఆయన బిడ్డలుగా ఒక అన్యురాలైనటువంటి ఫరో కుమార్తె ఇతను మోషే అని నీటిలో తీయబడ్డాడని అతను మోషే పేరు పెడితే మహిమ కలిగిన దేవుడు ఒక అన్యురాలు పెట్టిన పేరునే ఆయన పిలుస్తూ ఉన్నాడు, మోషే మోషే అని. రోజు ఎవరు ఏ పేరు పెట్టినా అద్భుతమైనటువంటి ఆరాధనలో గౌరవనీయులు అధ్యక్షులు చెప్పిన మాటలు ఈరోజు అబ్రహాము మాట్లాడినాడు, అవును నేను పురుగుని అని. దేవుడు యాకోబు కూడా ఆయన అంటూ ఉన్నాడు, నేను ధూళిని అని. దేవుడి సంగమా, ఇంకా పౌలు కూడా అంటూ ఉన్నాడు, నేను ఏ పాటి వాడిని. అంటే వారు ఉన్నటువంటి తగ్గింపు జీవితం దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా హంబుల్ సెల్ఫ్ ద యాటిట్యూడ్ దే షో. వారు చూపించినటువంటి విధానం బాగానే ఉంది, కానీ దేవుడు ఏమంటున్నాడు, అబ్రహాముని అందరూ అబ్రహాము అబ్రహాము అని అంటూ ఉన్నారు, ఒంటరి వాడవయ్యా నీవు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నా స్నేహితుడివి. అబ్రహాము పేరేంటంటే స్నేహితుడు. దానియేలు అంటున్నారు అందరూ కూడా ప్రపంచంలో, కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దానియేలు కాదు, ఈయన బహుప్రియుడు. అంటే పేరు దేవుడు పెట్టారా, బయట ఒక పేరు ఉంది, వారి లోపల ఇన్నారు రియల్లేను అనేటువంటిది మరొకటి ఉన్నది. ఇంకా చూస్తున్నప్పుడు దావీదు దావీదని అందరూ పిలుస్తూ ఉన్నారు, కానీ దేవుడు దావీదని పిలవట్లేదు. దావీదు అంటాడు, దావీదు దేవుడు ఈయన హృదయానుసారుడు. దేవుడు ఎంత అద్భుతం కదా. ఆ నామకరణం చూడండి, ఆ నూతన పేర్లు చూడండి. దేవుడు పెట్టారు, దేవుడు ఆయన పౌలును కూడా అందరూ కూడా సౌలు సౌలు అని పిలిచాడు, కానీ ఆ తర్వాత అంటాడు, నేను ఇతరులను వాడుకున్న పాత్ర అంటాడు. ఈరోజు పౌలేమో పాత్రగా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము కూడా పాత్రలుగా దేవుడి యొక్క లోపల మన స్వభావం అనేటువంటి పేరులో దేవుడు నీకు కొత్త పేరుగా పెట్టబోతూ ఉన్నాడు. ఆమె దేవుడు పెట్టారా, దేవుడి యొక్క బిడ్డగా మన జీవితాల్లో ఈ నూతన ఆ పేరు, ఆ నూతనమైనటువంటి నీ పలక పైన, నీ యొక్క తెల్లని రాతి పైన ఆయన మొదలైన మన్నా నీకు ఇస్తానని ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తున్నట్లుగా నీకు ఒక కొత్త పేరు నేను పెట్టబోతున్నాను అంటూ ఉన్నాను. ఐ విల్ సెలెక్ట్ యు ద న్యూ నేమ్ యు. ఏంటి ఆ కొత్త పేరు? ఈరోజు కొత్త పేరు నామకరణము. నీకున్నటువంటి కొన్ని పేర్లలో కూడా బాధపడుతూ ఉంటారు, ఎందుకు మమ్మీ ఈ పేరు నన్ను పెట్టారు, ఎందుకు డాడీ ఈ పేరు పెట్టారు అంటే. చాలా పేర్లు ఇప్పుడు మార్చాలంటే పాన్ కార్డు, చాలా మంది వాటర్ లిస్ట్, ఇంకా డ్రైవింగ్ లిస్ట్, ఎన్ని కార్డులు మనకు ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా మార్చాలంటే ఇంపాసిబుల్ కదా. ఈ సమయానికి ఈ జన్మకు ఎత్తిస్తాము బాబు, ఎందుకంటే కొన్ని పేర్లు ఆ తల్లిదండ్రులు పెట్టిన దాన్ని బట్టి వారు ఇప్పుడు లేరు, కానీ ఆ పేర్లు మాత్రము అవి రిజిస్టర్లో నమోదైపోయాయి. చాలా బాధపడుతున్నారు.
ఏంటి ఆ పేర్లు అంటే కొంతమంది ప్రాంతాల్లో చెప్తున్నటువంటి ఏంటంటే ఇటువంటి పేర్లు మా తాతగారు పెట్టారు, ఇటువంటి పేర్లు మా నాన్నగారు పెట్టారు. బాధపడక్కర్లేదు, దేవుడు నీకు ఒక కొత్త పేరును పెట్టబోతున్నాడు. ఆమె దేవుడు పెట్టారా? ఏంటి కొత్త పేరు? ఇక్కడ ఈ సంఖ్యాకాండంలో ఈ 17వ అధ్యాయంలో ప్రారంభంలో కొంతమంది గొడవలాడుతూ ఉన్నారు. చాలా ఇబ్బందికరమైనటువంటి అభ్యంతరాలు కలుగుతూ ఉన్నాయి. నేను దేవుని సేవ చేస్తాను, నేను దేవుని పరిచయం చేస్తాను, నేను దేవుని యొక్క మినిస్ట్రీని చాలా ప్రాంతాలకు తీసుకుని వెళ్తాను అంటున్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఏంటి ఈ గోత్రాల పరిస్థితి ఏంటి? ఈ 12 గోత్రాలు నడిపించలేకపోతున్నటువంటి సందర్భము ఈ 17వ అధ్యాయం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, 12 గోత్రాల యొక్క గోత్రకర్తలు వారి కర్రలను ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దవాడిని మీరు నియమించారు కనుక ఆ పెద్దవాడైనటువంటి గోత్రకర్త ఒక్కొక్క కర్రను తీసుకొని వచ్చి ఆ కర్ర పైన ఆ గోత్రకర్త యొక్క పేరును రాసి ఆ కర్రలను యెహోవా యొక్క సన్నిధిలో పెట్టండి. దేవుని సంగమ 12 గోత్రకర్తలు సంతోషంగా 12 కర్రలను తీసుకొని వచ్చారు. 12 కర్రలను దేవుని సన్నిధిలో రాత్రంతా అద్భుతంగా ఆ కర్రలు అనేవి నిలిచి ఉన్నాయి. ఎంత గొప్ప ధన్యత వారి యొక్క కర్రలకు. ఒక్కొక్క కర్ర ఉదయం అయ్యేసరికి ఏం జరుగుతుంది అనేటువంటి చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. నా కర్ర ఫలిస్తుంది, నా కర్ర బహుగా చిగిరిస్తుంది, నా కర్ర ఆత్మ పుష్పాలు వస్తాయి, నా కర్ర అది మంచి ఫలం ఇస్తుందని అనేకమైన ధీమాతో చాలా మంది ఉన్నారు. దేవుడు బిడ్డలారా, 12 కర్రల్లో 11 కర్రలు కూడా ఏ మాత్రము కూడా దేవుడు బిడ్డలారా ఫలించలేదు. ఎంత బాధకరమైన సందర్భం కదా. వారు ఒకరి ముఖంలో ఒకరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అహరోను కర్ర ఒక్కటి మాత్రమే చక్కగా అది ఫలించింది. ఆ కర్ర ఎంతగా దేవుడు పెట్టారా, అది రాత్రే చూడండి ఎంత గంభీరంగా ఆ కర్ర ఏమో దేవుడి సంగమ ఏమయ్యో చూడమ్మా. 7వ వచనం, చూడండి అది చిగిర్చి ఉండెను. రెండవది చిగురు, రెండవది పువ్వు, మూడవదేమో పాదము పండు గలదాయను. అంటే 3 సందర్భాలు. అదేమో చిగురు, పువ్వు, ఫలము. కాయ కనిపించట్లేదు, డైరెక్ట్ ఫలమే. దేవుడు పెట్టారా, ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. దేవుడి జీవితంలో లోకము కాయలు చూస్తూ ఉంటారు, కానీ దేవుడు నీ లోపల ఉన్న ఆ ఫ్యూచర్ అనేటువంటి భవిష్యత్ అనే ఫలాన్నే చూస్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ కాయ అనుభవాన్ని, గింజల అనుభవాన్ని, పూత అనుభవాన్ని ఎప్పుడైనా ఇంకా ఫలాలు అవుతాయి, ఎప్పుడు నేను పూజిస్తాను అన్నటువంటి కలవరాలతో ఆందోళనలతో ఈ బ్రతుకు జీవితం అనే కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు ప్రియా దేవుని కుమార్తె దిగులు చెందతో ఆయన లోపల ఫలం అనేటువంటిది ఉంచాడు. నువ్వు నిశ్చయంగా ఆ ఫలం అనేటువంటి దాన్ని నీవు నిరీక్షణతో చూసినప్పుడే ఆ ఫలాన్ని నువ్వు ఎప్పుడో కనిపించబోతున్న ఫలము ఇప్పుడే చూడగలవు. ఆమె ఎలా? అది క్రీస్తులో నిలిచేవారు మాత్రమే. ఈ అహరోను కర్ర, ఈ లేవియా కర్ర అనేటువంటిది ఈ 12 కర్రల్లో ఈ కర్ర మాత్రమే రాత్రికి రాత్రి ఎంత గంభీరమైన కార్యాలు జరిగాయి. నేను అనుకుంటాను వీరంతా కూడా 11 మంది మిగిలిన వారు అహరోను తప్పగా చక్కగా నిద్రపోయి ఉంటారు, చాలా ధీమాగా ఉండుంటారు. ఉదయం అయితే ఏదేదో మాట్లాడారు, మేము పరిచయం చేస్తాం, మేము సేవ చేస్తాం, మేము ఆరాధన చేస్తాం, మేము పాటలు పాడుతాం, మేము అనేకమైనటువంటి రీతిలో అనేకమైనటువంటి మంత్రాలు పడుతూ ఉన్నాం, అనేకమైనటువంటి సేవా పరిచయాలు అనేక బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు మాకు అప్పగించిన దాన్ని చాలా మంది పరలోక రాజ్యం వెళ్తూ ఉన్నారని చాలా ధీమాగా ఉండే పరిస్థితుల్లో దేవుడు పిల్లల ఉండవచ్చు. కానీ అహరోను ఈ 11 మంది కూడా ధీమాగా నిద్రపోయి ఉంటే
ఇతను మాత్రము ఆ రాత్రి అంతా నిద్రపోలేదు. ఇతను మాత్రము రాత్రి అంతా ప్రభువా నా కర్రను తాకండి, నా కర్రను స్వస్థపరచండి, నా కర్రను రక్షించండి, నా కర్రను బాగు చేయండి, నా కర్రలో ఉన్న లోటుపాట్లు, నా కర్రలో ఉన్న బలహీనతలు, నా కర్రలో ఉన్న ఆయాసకరమైనవి దయచేసి నీకేవైతే నీ సన్నిధిలో నిలవలేనివి హేయమైన ఉన్నదో దయచేసి తొలగించి, ఇదిగో ప్రభువా మీరందరికీ నీవే కదా నన్ను పిలిచావు, నా సహోదరులను నీవు పిలిస్తేనే ఈ పరిచయకు వచ్చావని ఆరోని ఎంతగా దేవుని సన్నిధిలో అర్పించుకున్నాడు. దేవుడు పిల్లరా, నిజంగా ఆయనకు సమీపించే వారికి ఆయన దూరముగా లేదని వాక్యం చదివిస్తూ ఈరోజు కొత్త పేరు వారి పేర్లు రాయమంటూ ఉన్నప్పుడు అహరోను కూడా అహరోను అని నామకరణం చేయలేదు. అందరూ కూడా వారి యొక్క స్వభావమైనటువంటి తల్లిదండ్రులు పెట్టే నామకరణాలను వారు రాసి అక్కడ దేవాగా పెట్టి వెళ్ళిపోయారు తప్ప వారి స్వభావం అనేటువంటి లోపల ఉన్నటువంటి నామకరణాన్ని దేవుడు ఏది మనకున్నటువంటి స్వభావమో ఈరోజు ఆ పేరుతోనే దేవుడిని కొత్త పేరు పెట్టబోతూ ఉన్నాడు. అపవాది కూడా అంటాడు, ఏంటి ప్రభా పలానా నమ్మకమైన దోషం అని పిలుస్తావా, విశ్వాసంలో వీరుడు అని పిలుస్తావా? ఏమంటాడు గిద్యోన్ని? కాను చాటు దాక్కున్న గిద్యోన్ని పరాక్రమము కలిగిన భాగ్యుడా, ఓడిపోయిన వాడిని, పారిపోతున్న వాడిని, అవమానకరంగా ఎక్కడో దాక్కున్న వాడిని నువ్వేంటయ్యా గనుడుగా పోలుస్తున్నావు, పరాక్రమం కలిగిన వాడిగా పోలుస్తున్నావు? అపవాది అంటాడు, వాడిని చేతగాని వాడిని పేరు పెట్టు, వాడేమో తిరుగుబోతని పేరు పెట్టు, ఇంకా కొంతమంది పేర్లు వాడు పిలుస్తూ ఉంటాడు. ఎవరక్కడ అంటున్నప్పుడు వాడి సైన్యం కూడా ఇదిగో నా శిష్యుడు ఉన్నాడు, ఇదిగో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని పట్టణాల్లో, పల్లెల్లో నా బిడ్డలు కూడా ఉన్నారు. వాడు పెట్టే పేర్లు మందిరానికి అవసరమైనప్పుడు వచ్చే బిడ్డలారా రండి, మందిరానికి కొన్ని సందర్భాల్లో గొడవలు పెట్టడానికి వచ్చిన వారు లారా రండి, మందిరానికి అప్పుడప్పుడు ఏ రీతిగా పరిచయం జరుగుతుందో జస్ట్ చూసి వెళ్ళిపోవడానికి వచ్చే వారు లారా రండి. దేవుని సంగమ పరిచర్య ఈ నామకరణాలు వాడు లోపల స్వభావాన్ని బట్టి వాడు కొన్ని పేర్లు పెడుతూ ఉన్నాడు. ఈరోజు లోకంలో ఎక్కడో ఉన్నటువంటి జీవితాలకు ప్రభువు తన బిడ్డలకు నామకరణము లోకమంతా నిన్ను నిలివేసిన, లోకము ఏదేదో నీకు పేర్లు పెట్టినా, ఏదేదో నిన్ను బాధ పెట్టేటువంటి నీకు దేవుడు బిడ్డ ప్రతి దినము వారికి కనిపిస్తేనే నీకు ఎంతో వేగంగా ఉంటుంది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటావు, పక్కన కూర్చోలేవు, కొంత సమయం మాట్లాడలేవు. దేవుడు నీకు వారి ఎదుట నీ స్వభావం దేవుడికి తెలుసు, నీ ఫలం అనేటువంటిది దేవుడికి తెలుసు. నీ నామకరణము ఆయన నీకు పెట్టబోతూ ఉన్నాడు. ఆ పేరు నీకు తప్ప ఎప్పటికీ తెలియదు అంటాడు ప్రకటన గ్రంథంలో. అంటే నీ స్వభావం ఎటువంటిదో, వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ యు హావ్ God knows and yourself you know. దేవుని సంగమ మన వ్యక్తిగతమైనటువంటి స్వభావము దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు, నీవు మాత్రమే ఎరిగి ఉన్నావు. మూడవదిగా అపవాది కూడా ఎరిగి ఉన్నాడు. మిగిలినటువంటి వారికి మనకు కనిపిస్తున్నది ఒకటి, రెండవ నాణ్యమైనటువంటిది నీకే తెలుసు. రోజు దేవుడు ఆ స్వభావము ఏ రీతిగా ఉన్నది పిలుస్తున్నప్పుడు ఈ 12 గోత్రాల్లో 11 మంది కూడా ఏదేదో మాట్లాడారు. కర్రల ఫలితం చూసి వారు ఏమై ఉంటారండి, ఎంత హింసాలుగా ఫీల్ అయ్యి ఉంటారు. అహరోను చూసి ఎంత గంభీరంగా, ఏంటి నీ కర్ర, ఉప్పు, పూత, ఫలము, అబ్బా ఏంటి అద్భుతం, ఒక డ్రై స్టిక్లో నుంచి ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు జరగడం అనేటువంటి 3 విషయాలు దేవుడు పెట్టారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా ఆ యొక్క పూతను చూస్తూ ఉన్నా, ఆ యొక్క దేవుడు పెట్టారా అద్భుతమైనటువంటి చిగురుని చూస్తూ ఉన్నా, అద్భుతమైనటువంటి ఫలమును చూస్తూ ఉన్నా. జీవితంలో దేవుడే ఈ కార్యాలు జరిగించగలదు. నువ్వు మనుషుల వైపు చూడద్దు, లోకం వైపు చూడద్దు, ఏవేవో చిట్కాలు చెప్తున్నటువంటి లోకంలో ఉన్నటువంటి టాలెంట్స్ వైపు చూడద్దు. నీ చివరి పరిస్థితి అయినా, అది ముగింపు గడి అయినా దేవుడి దగ్గర నువ్వు కేక పెడితే, ఆయన వైపు నీ మనసు తిప్పగలిగితే నీ జీవితము దేవుడి దగ్గర నీ స్వభావము అద్భుత రీతిలో
నూతన పేరు ఏదో ఆయన పెట్టగలరు. ఆమె ఇక్కడ వారు అంటున్నారు, ఇశ్రాయేలు అందరూ కూడా చూడండి అంత ఘోరమైన మాట్లాడుతున్నారు కదా. మనం చదువుకున్న వాక్యంలో 11వ వచనం 17వ అధ్యాయం 11వ వచనంలో అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను, అలాగనే చేసెను. అయితే ఇశ్రాయేలు మోషేతో ఎట్లనేది, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతుంది, మేమందరం నశించిపోతుంది. ఏమంటారు? మా ప్రాణములు పోయినవి, ప్రాణాలు పోయామని బాధపడుతూ ఉన్నారు. తర్వాత ఏమంటారు? మేము నశించిపోతుంది, అలా మేమందరము నశించిపోతుంది. దేవుని మందిరానికి వస్తే వారు ఏమైపోతున్నారట? నశించిపోతున్నారు. ఎంత బాధాకరమైన మాట్లాడారు. మందిరానికి రాకయే నా జనులు చెడిపోతున్నారు అంటాడు. జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారు ప్రభుత్వంటే మీరు అంటారు, నీ మందిరానికి వస్తే నశించిపోతూ ఉన్నాం, నీ మందిరానికి నీ సన్నిధికి వస్తే మేము పాడైపోతూ ఉన్నాం, నశించిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ ఈ సన్నిధిలో నశించిపోతూ ఉన్నామనే మాటలు అంటూ ఉన్నారంటే వీళ్ళు నిజంగా వారి స్వభావము ఇంకా పాత స్వభావంతోనే వస్తూ ఉన్నారు, పాత పులిపిండితోనే వస్తూ ఉన్నారు, పాడైన వ్యక్తులతోనే వస్తూ ఉన్నారు. కానీ బయట మాత్రము చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు నశించిపోయామని అంటుంటే ప్రభు అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడం వాడికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నువ్వు ఎందుకు నశించిపోతావు? నువ్వు నా మందిరానికి రాకపోతే నశించిపోతావు, నా సన్నిధిలో నిలవకపోతే నశించిపోతావు. మరొక భక్తులు చూడండి, ఆయన ఎంత గౌరవపడితే ఆదికాండం 4వ అధ్యాయంలో మీకు తెలుసు అయ్యేటువంటి భక్తుడు. ఈయన దేవుడు పెట్టారా ఈ 4వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు నీ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నిలవేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మడై యుద్ధును ఆవిడ నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అన్నో. భూమి మీద అంట దేశ దిమ్మగా తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయిన వారు నిజంగా వారి జీవితాలను చూసుకుంటే దేశ దిమ్మలే అంటే దేశంలో తిరిగేవారిగా ఉన్నారు, మంచి పాపులారిటీ ఉంటారు, అన్ని విధాలుగా దీవించబడతారు. కానీ ఒక్కటే లేదు, అది యెహోవా సన్నిధి. ప్రార్థన చేసి పెట్టారు. దేవుని సన్నిధి లేనటువంటిది ఎన్ని ఉన్నా దేవుని సన్నిధి లేకపోతే అది వృధా అవుతుంది. దేవుని సంగమా, ఈరోజు దేవుని సన్నిధిలో అందుకు ఇతర వ్యక్తి 15వ వచనం అంటున్నాడు, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యను చంపేయడలా వానికి ప్రతిదండన 700 కలుగునని, మరి ఎవడైనా కయ్యను కలుగని అతన్ని చంపక ఇద్దునట్లు యెహోవా అతనికి గుర్తు వేసిందో. 16వ వచనంలో, అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదేను తూర్పు దిక్కున లోతు దేశంలో కాపురం ఉండెను. యెహోవా సన్నిధి నుండి పారిపోతూ ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుని బిడ్డ దయచేసి నీ కాలు పట్టుకుంటాను, నువ్వు ఏది కూడా ఎక్కువగా కోరుకోకు. దేవుని సన్నిధి కంటే ఈ ప్రపంచంలో ఏది కూడా మనకు ముఖ్యమైనది లేదు. ఈరోజు ఈ సన్నిధి ఎంత గంభీరమైనదో. కాబట్టి మోషే అంటాడు నిర్గమకాండంలో, నీ సన్నిధి నాతో వస్తేనే, నీ సన్నిధి రాని వల్ల నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎంతమంది దేవుని పిల్లరా నీ ప్రయాణాల్లో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారంలో, నీ చదువుల్లో, నీ కాలేజీలో, నీ డ్యూటీలో, నీ కుటుంబ వ్యవస్థల్లో, ప్రతి సందర్భంలో అంటే నీ సన్నిధి ఈ దినము నేను మోసుకొని వెళ్ళాలి, నీ సన్నిధి నాతో వస్తే తప్ప నేను ఒక్కడికి వెళ్ళలేను ప్రభువా. హడావిడిలో, తొందరలో మనకు ఉన్నటువంటి అనేకమైన ఒత్తిడి ద్వారా కొన్నిసార్లు ఈ సన్నిధిని విడిచిపెట్టేవారిగా ఉంటున్నాం.
ఈ సన్నిధిని కోరుకోలేని వారిగా ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మోషే ఆ సన్నిధిని కోరాడు కాబట్టి ముందు ఏదున్నా సరే, కనుక ఏది వస్తున్నా సరే, ఎన్ని గుంపులు కాచుకొని ఉన్నా విజయమే చూశాడు తప్ప ఎక్కడ కూడా అపజయమైనటువంటి లేదు. రోజు లోపలటువంటి స్వభావం, ఆ స్వభావాన్ని లక్షల ప్రజలు మోసలు కూడా అనేక నిందలు వేస్తూ ఉన్నారు. కానీ దేవుడు లోపలన్నటువంటి తను అందరిలో భూలోకంలో ఇతను నమ్మకమైన వాడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు. రెండవదిగా సాత్వికుడు, అంటే మొదటి బిరుదు సాత్వికుడైనటువంటిది మోషేకి దేవుడు ఇస్తే, రెండవది ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ మాటను చూస్తూ ఉన్నాడు. దేవుడు సగమ నమ్మకమైన వాడు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఈరోజు మన పక్కింటి వారి తాళాలు, ఇంటి తాళాలు, ఆస్తి తాళాలు, వారికి ఉన్నటువంటి విలువైనవి మనకి ఇవ్వగలుగుతున్నారు. అంటే నమ్మకము ఉన్నప్పుడు వారు విలువైనవి కూడా మనకు అప్పగించి వెళ్తారు దేవుడు పెట్టారు. ఈరోజు నమ్మకం లేదు కాబట్టి ఏది కూడా చిన్నది కూడా నమ్మలేని లోకంలో మనం ఎంత నమ్మకత్వం ఉన్నా నమ్మకంగా ఉన్న వారికి అప్పగించరు. కానీ నమ్మకంగా లేని వారు చూడండి, నాశనము. అతనికి గుర్తు వేస్తేనే తప్ప, ఈ కయ్యనేటువంటికి గుర్తు వేశాడు. ఆ గుర్తు ఏంటో అది దేవుడికి తెలుసు. అది లోకంలో ఎవరైనా సరే ఇతను అయ్యినా అనేవాడి ఏమైనా పోలిస్తే అతను చంపితే 7 రెట్లు ప్రతిదానంగా, అంటే ఇతను చేసేదే నరహత్య. ప్రాణంలో భయంకరమైనటువంటి ఆ యొక్క రక్తాన్ని చూశాడు దేవుడు సగమ. అటువంటి స్థానంలో 7 రెట్లు పెరిగే అక్కడ కదా మొదటి స్థితి కంటే కనపడి స్థితి భయంకరమ. ఈరోజు మన జీవితంలో దేవుని సన్నిధిని విడిచిపెట్టి వారిని విధిగా ప్రమాదమే. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వారిని మనము వారితో సహవాసం చేస్తే వారిని ఏమన్నా సరే భయంకరమైన పరిస్థితి. కొన్ని ఫోన్లు ఎత్తుకుంటాం, కొన్ని ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాం. వారు దేవుడిలో ఉండరు, దేవుడితో సహవాసం చేయరు. కొన్నిసార్లు మనతో మాట్లాడినా, కొన్నిసార్లు వారికి నువ్వు వెళ్ళినా, కొన్నిసార్లు ఏదో ఒకటి వారికి నేను శుభమని చెప్పినా అంటారు కదా మొదటి వ్యవహారంలో. దేవుడు బిడ్డలారా, ప్రభువుని, ప్రభు కుమారుడిని, తండ్రి కుమారుడిని నమ్మని వారికి నీవు వందనమని చెప్పొద్దు, వారిని ఇంట చేర్చుకోవద్దు, వారికి శుభమని చెప్పొద్దు. చెప్తావంటే వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలకు మనం బాధ్యతలు అవుతామండి. దేనికి పనిష్మెంట్ అంటే వారిలో ఉన్న అసమాధానాలు, వారిలో ఉన్న బలహీనతలు నీ మీదకు రావు, కానీ అది నీ ఆత్మ మీదకు మనం ఏం చేస్తాయంటే దాడి చేస్తూ ఉంటాయి. దేవుడు కదా, దాడిని మనం జయించగలం, దాడిని మనము నిర్వీర్యపరచగలం, దాడిని మనం అడ్డుకోగలం అని వాటిని దేవుడు బిడ్డలారా మనం చాలా ఆత్మ స్వభావంతో లోకంలో ఉన్న ఈ 11 మంది కూడా 12 కళలతో కలిసే ఉన్నాయి రాజ్యాంగ. ఎంత అద్భుతం కదా! దేవుడు నీ స్వభావాన్ని బట్టి ఆయన ఒక గొప్ప పేరు పెట్టుకున్నాడు. ఏంటి ఆ స్వభావము? ఈరోజు దేవుడి సన్నిధిలో మనం నిర్ధారణ చేసుకుంటాం. ప్రభువా, ఈ స్వభావంతో నేను వచ్చాను, మరలా ఈ స్వభావంతో నేను వెళ్ళకుండాట్లు నీ స్వభావము, నీ మహిమ కలిగిన స్వభావము నాకు దయచేయి ప్రభువా అని అడగలిగితే అద్భుతంగా దేవుడు పెట్టారా, దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే ఆ యొక్క వచ్చు వాడిని నేను ఎంత మాత్రం తోసివేయనంటున్నాడు. మరి తోసివేయని దేవుడు స్వభావడి తిరిగి ఇవ్వడు. దేవుడు పెట్టారా, ఆయన దగ్గర ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడండి. ఎంత పరిశుద్ధుడు అంటే అసలు ఆయన దగ్గర ఏ మాత్రం కూడా పాపం అనేటువంటి దాన్ని సహించలేదట. లోకంలో ఉన్నటువంటి బలహీనతలు కొన్నిసార్లు మనమే ఎక్కువగా ప్రార్థన చేసినా, ఉపవాసాలు ఉన్నా మనకి ఎలా అయిపోతుంది అంటే అసలు లోకంలో మనం ఏ మాత్రము కూడా గడపడానికి ఇష్టపడం, లోకంలో ఉన్న వ్యక్తులతో మనము ఒక్క నిమిషం కూడా ఆ విలువైన సమయాన్ని మనం ఖర్చు పెట్టలేము. ఎందుకంటే ఆత్మ దిక్కి అయిపోతూ ఉంటారు, ఆత్మ నలిగిపోతూ ఉంటారు. దేవుడి సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు తేటగా స్వచ్ఛమైనటువంటి జలములుగా కనిపిస్తాం. కలకల చెందినటువంటి, కలకలగా మారినటువంటి లోకంలో యెహోవా సన్నిధిని విడిచిపెట్టే వారిని మనం చూస్తున్నప్పుడు ఆ పరిస్థితులు కూడా
మహిమకరంగానే కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు దేవుని యొక్క దేవుని బిడ్డగా ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ క్రొత్త పేరు ఆయన మనకు పెట్టుచూ ఉన్నాడు. ఆయన పెట్టే ఈ క్రొత్త పేరు చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 3 verse 12. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేశాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద రాసేదను. దేవుడు క్రొత్త పేరు అంటూ అందులో ఏమంటాడంటే, అందులో నుండి ఆ సెంటర్లో ఉన్నమాట 12వ వచనంలో, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకి పోడు. వెలుపుట అంటే ఏంటి? యోహాను 10వ అధ్యాయంలో ప్రభు చాలా క్లారిటీగా చెప్తాడు, నాకు ముందుగా వెళ్ళివాడైనా వేరు మార్గంలో వచ్చివాడైనా వాడు నా గొర్రె కాదు. అంటే దేవుడు ఆయనే నీకు ముందుగా వెళ్తూ ఉన్నాడు. మెట్టలుగా ఉన్న వాటిని, అదులుగా ఉన్న వాటిని, కరుపులుగా ఉన్నవి, వంకరగా ఉన్నవి అన్ని సరళం చేసి నీకు ముందుగా వెళ్తూ ఉన్నాడు. ఒకసారి లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత బయటికి మరలా వెళ్ళనంటున్నాడు, వెలుపలికి వెళ్ళనంటాడు. అటు వారికి లోపల ఉన్న వారికే కొత్త పేరు. అంటే బయట అంటే దేవుడు పిల్లల లోకంలో పాపం ఉన్నది, నేత్రాశ ఉన్నది, శరీరాశ ఉన్నది, జీవము దమములు ఉన్నాయి. లోకం అంటే ఉద్యోగం చేయొద్దండి, చదువుకోవడం కలగదని ఆశను కాదు చెప్పేది. లోకంలో ఉన్నటువంటి బలహీనమైనవి వారు ఏమాత్రం కూడా మనల్ని అందించుకోరు. ఈరోజు దేవుడు పిల్లల మనము లోకంలోనే ఉన్నాం, కానీ చేప కూడా నీటిలోనే ఉన్నట్లుగా నీరు ఏమాత్రం కూడా అది తాగట్లేదు. ఉప్పులోనే ఉంటూ ఉన్నది, ఉప్పు ఏమాత్రం దాని లోపల ఉండట్లేదు. మన జీవితం లోకాన్ని మనం అందించుకోము, కానీ లోకం ఏమైందంటే దాన్ని తలక్రిందులు చేయడానికి మనం కూర్చాము. ఆమె అమ్మవారి దాన్ని ముందుగానే చక్కగా ఉన్నటువంటి సృష్టిని తారుమారు చేశాడు, గందరగోళం చేశాడు, దాన్ని తలక్రిందులు చేశాడు దేవుడు. కానీ నీ జీవితం వల్ల, నీ నూతన స్వభావం వల్ల ఇదిగో భూమిని తలక్రిందులు చేయవారు ఈ 2026 సంవత్సరం ఇక్కడ ఉన్నారు అని ప్రభుత్వం ఉన్నాడు. ఆమె ఇక్కడ ఉన్న భక్తులు మాత్రం ఈ సన్నిధి కోసం మేము చచ్చిపోదాము, మేము నశించిపోదాము అని అంటూ ఉన్నారు. ఆ మాట చదువుతున్నప్పుడు ఎంత బలహీనతలు ఉంటే తప్ప ఆ మాట అంటారు దేవుడు. దేవుని సన్నిధికి వస్తే ఎన్నడూ కూడా నశించిపోవు. నిజమే, వారు తీసుకురాని వేరు అన్ని అగ్ని తీసుకొచ్చారు. ఇతర కారణం అయితే ఫలించింది, కానీ బిడ్డలు మన జీవితంలో ఈ స్వభావాలను చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డల మనం పరిశీలిస్తూ ఉండాలి. కొత్త పేరు కోసం ఇక్కడ చెప్తూ ఉన్నమాట చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. Isaiah chapter 62 verse 2. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. జనములు, రాజులు నీకు చూస్తూ ఉన్నారు. నీకున్న ఈ పేరు కాదు, కానీ దేవుడు నీకు పెట్టబోతున్న ఒక కొత్త పేరు దేవుడు ఉన్నాడు. ఈరోజు ఈ కొత్త పేరు ఎవరు కనుగోగలరు? ఈ కొత్త పేరు నిజంగా లోపల ఉన్నటువంటి ఆత్మ స్వభావము వెతుకువారు మాత్రమే ఈ కొత్త పేరుకు ఎలిజిబిలిటీ లిస్టులో ఉంటారు. చూడండి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ 3 లిస్టులు చూస్తాం. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు. తర్వాత ఇంకా లిస్ట్ అనేటువంటి మరి లేదు. ఇంకా చూద్దామన్నా సరే ఏడుపే, అయ్యో థర్డ్ లిస్టులో కూడా లేదా నా పేరు, ఎంత దుఃఖం అండి. ఎంతో చెప్పావు కదా అని ఆ క్లాస్మేట్స్ని బట్టి చాలా అవమానంగా ఫీల్ అయిపోయి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా ఫ్యామిలీస్ని ఎంత బాధించలేదు.
లిస్టులో పేరు లేనందున వాళ్ళకి అవకాశమే లేదా. కానీ ఆ మాట విని వారు భరించలేని పరిస్థితి. ఈరోజు దేవుడు నీకు ఒక కొత్త పేరు పెట్టిస్తూ ఉన్నాడు. దేవుడు భక్తులు వారు మాట స్వభావాన్ని చూసి భయపడ్డారు. 90వ కీర్తనలో ఏమంటాడు? 8వ వచనంలో ఈ పని చెప్తాను. మోషే ప్రార్థన చేశాడు 90వ కీర్తనలో. అంటాడు కదా, యెహోవా నీ సన్నిధిలో నా రహస్య పాపములు, నీ రూపాంతరములు, నీ రూపాంతరంలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. అందరేమో మోషేను లక్షల కాల్వాలను తీసుకొస్తున్న దైవజనుడా, నీవు ధనుడవయ్యా, నువ్వు గొప్పవాడవయ్యా అని అనుకుంటే, ఇతర మాత్రము యెహోవా సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడు నా రహస్య పాపాలు కనబడతాయి. అంటే మన పాత స్వభావము, నీ మాటల్లో, తలంపుల్లో, ఆలోచనలు, ఉద్దేశాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మత మత్సరాలు అనేటువంటివి చనిపోయిన క్షణం వరకు దాడి చేస్తూనే ఉంటాయి. ఈ స్వభావము అది నిత్యము కూడా ఈ రోజు నాకు కొత్త స్వభావం వచ్చింది, కొత్త పేరు వచ్చింది అని నువ్వు ఎప్పుడు కూడా కనిపించడానికి లేదు. ఆయన సన్నిధి, మహిమలైన సన్నిధికి వెళ్ళినంత వరకు ఈ భూమి మీద ఈ సన్నిధిని మనం అనుసరించుకుంటాగా. ఇక్కడ ప్రపంచమంతా అనేక లక్షల కాలంలో మోషేని చూస్తుంటే, మోషే మాత్రము నన్ను మీరు చూడకండి బాబు, నా లోపల నా దేవుడు తెలుసు అయ్యా, రహస్య బాబానే కనిపిస్తూ ఉన్నాయి, రహస్యమే బయలుదేరుతూ ఉంది, దయచేసి నన్ను విడిపించు అంటాడు. ఇతను 40వ కీర్తనలో దావీదు అంటాడు, చికట గల దొంగ ఊపిలో నేను వెళ్ళిపోతున్నాను. నాశనకరమైనటువంటి చికట గల దొంగ ఊపి. చాలా మంది పిక్నిక్స్ వెళ్తూ ఉన్నారు, ఈ ఊపిలో పడుతూ చనిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇదే చాలా బాధ. ఇంకా ఇలా ఇంటర్మీడియట్ పాస్ అయ్యలేదు, 10th క్లాస్ పాస్ అయ్యలేదు, ఇంజనీరింగ్ అద్భుతంగా ర్యాంక్ వచ్చేదే లేదు, ఫ్రెండ్స్ తో ఇలా వెళ్ళి ఆ ఊపిల్లో చాలా మంది దేవుడు పెట్టారా. లాస్ట్ మంత్ కూడా రీసెర్చ్ ఎంతో మంది ఆ లిస్టు చూడలేకపోతున్నారు. బాధ మాత్రమే మనం ఏం చేయగలం. సెల్ఫీ చేసేవారు బాగానే ఉన్నారు, కొట్టుకుపోయేవారు కొట్టుకుపోతూనే ఉన్నారు. రోజు చీకట గల దొంగ ఊపి, ఆ ఊపిలో తోడేసిన లాగలం కానీ నరకమనే చీకట గల దొంగ ఊపి. అనేక దేశాలు చక్రవర్తిగా చూస్తూ ఉన్నారు, సింహాసనాన్ని చూస్తూ ఉన్నారు, కిరీటం చూస్తూ ఉన్నారు, రాజవస్త్రాలు చూస్తున్నారు, కత్తి చూస్తూ ఉన్నారు, నా గుర్రాలు రథాలు చూస్తూ ఉన్నారు. కానీ దావీదు అంటాడు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు, నేను మాత్రం ఏం చూస్తున్నాను? చీకట గల దొంగ ఊపి. నేను ఊపిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఏంటి రాజుగారు, మీరు ఊపిలోకి వెళ్ళిపోతే మమ్మల్ని ఎలా రక్షిస్తారు? అదే కదా నా సమస్య. దేవుడి శ్రమ. గొప్ప గొప్ప భక్తులు రహస్య పాపాలు కనబడుతున్నారు, గొప్ప గొప్ప రాజులు ఇక్కడ గల దొంగ ఊపి కనబడుతున్నారు. అంటే వారిని బట్టి దేవుడు అందుకే ఒక కొత్త పేరు వారికి నియమించాడు. ఈరోజు నీ పేరేంటి? నీ కొత్త పేరేంటి? దేవుడు పెట్టే ఆ బయట గేటు బయట అపవాది కూర్చొని ఉన్నాడు. మళ్ళా పాత పేరుతోనే వచ్చావా? నువ్వే నా పెట్టవి రా, ఎడమైపోయి ఉండు. లేదు, ఎంత మాత్రమైన నీ యొక్క గుంపు కాదు, నీ యొక్క పేరు కాదు. ఇదిగో నా ప్రభు కొత్త ఈ గుండె పైన నూతన పేరు పెట్టినటువంటి ఆయన ఉపదేశంతో నన్ను చెక్కాడు. ఆయనకు అప్పగించుకున్నాను, ఒక కొత్త పేరులో వచ్చాను, నేను జయించాను. నేను ఇక బయట ఉన్నాను, లోపలే ఉంటాను. బయటకు వచ్చిన లోపల స్వభావంతో బ్రతుకుతారని సాక్ష్యం ఇస్తాడు. తప్పుడు సోదరులు తెలియజేయండి. హల్లెలూయా. దేవుడి శ్రమ. మనము అటువంటి కొత్త స్వభావంతో మనం బతికినప్పుడు మనమున్న స్థలాలు కనిపించబడతాయి, మనమున్న దేశం కనిపించబడతాయి, మనమున్న మందిరం కనిపించబడతాయి, మనమున్నటువంటి ప్రాంతాలు కనిపించబడతాయి. దేవుడికి మహిమ తేగలుగుతాం. ఈ గోత్రాల వరకు ప్రభు ఎంతో పెద్ద రెక్కల మీద మోసినట్లు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా వారి నీ సన్నిధికి వస్తే మేము నశించిపోతామయ్యా. ఇంతకాలం ఎంతకాలం ఎన్ని సంవత్సరాలైనా అదే మాట పాడుతూ ఉంటే దేవుడు ఏం చేయగలడు? ఆయన బలవంతంగా అయితే కూడా పరలోకం ఎవరిని కూడా తీసుకొని వెళ్ళలేదు. పరలోకం అనేది heaven calls the heaven is a walking individually. నీ అంతట నీవే నడిచేదే పరలోకం. ఎవరో కూడా బలవంతంగా తీసుకువెళ్ళేది పరలోకం కాదు. నా అంతట నేనే వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఎందుకు పరలోకం వెళ్ళాలి? ప్రభు అంటాడు కదా, నీ మధ్యనే ఆయన రాజ్యం ఉన్నదంటున్నాడు.
అయితే ఎక్కడ మనం ఆయన రాజ్యాన్ని అనుభవించకపోయినప్పుడు, ఇక్కడ ఆయన సన్నిధిని చూడలేనప్పుడు, ఇక్కడ ఆయన యొక్క మహిమ కలిగినటువంటి నామాన్ని మనం గ్రహించుకోలేనప్పుడు ఆ మహిమైన రాజ్యం మనకు కనిపించలేదు. ఈ భూమి మీద మనము ఆశపడుతుంది ఏంటంటే అక్కడ ఏదో బంగారు నీళ్ళు పాలు తేనె ప్రవహించే అద్భుత కార్యాలు జరుగుతాయని కాదు, అది అవసరం లేదు మనకి. కానీ ఆశ ఏంటంటే who died for my sin and who got the wound to see my Savior. నా నిమిత్తం ఎవరు ప్రాణము దారిపోశాడు, రక్తం కాల్చాడు, గాయాలు పాలైపోయాడు, ఆయన నేను చూడాలి, ఆయన హత్తుకోవాలి, అదే నా యొక్క స్వభావము. అదే రాజ్యంలో ఏదో ప్రభువుని చూడాలి, ఇది ఆయనతో మనం గడపాలి, ఆయనతోనే ఉండాలి, అది మన ఇంటెన్షన్. ఈరోజు ఈ స్వభావాలతో చాలా మంది నలిగిపోతూ ఉన్నారు. దేవుడు చాలా మందికి కూడా పుట్టక ముందే పేర్లు పెట్టాడు. బాప్తిస్మ యోహాను కూడా పేరు డిక్లేర్ చేశాడు. యేసు ప్రభువుని కూడా ముందుగానే పెట్టించాడు. ఇశ్రాయేలు కూడా పెట్టించాడు, ఇస్మాయిల్ పెట్టించాడు. దేవుడు సంగమా కొంతమంది భక్తులకు బిఫోర్ ద బర్త్ ఈ డిక్లేర్ ద నేమ్. ఎంత గొప్ప ధన్యత. కానీ ఎంతమంది ముందు పెట్టిన పేరు కంటే పుట్టిన తర్వాత అసలైన దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధమైన స్వభావం అనే పేరు కొరకు బ్రతకాలని ఆరాటపడుతున్నారు. ఆ పేరుని సొంతం చేసుకోవాలని, ఆ పేరు కొరకే సదాకాలం ముందుకు సాగిపోవాలని ముందుకు దీక్షతో ఉన్నారు. దేవుడు కదా అటువంటి నామకరణం కొరకు దేవుడు మన జీవితంలో నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి అభిషేకము, ఆయన సదాకాలము మన లోపల ఉన్నటువంటి స్వభావమే నూతన పేరు అనుగ్రహించి నడిపించి వర్ధింపచేయుగాక. చెప్పబడిన వాక్యం జాస్వా గారు ప్రార్థన చేస్తారు. ఈ జాస్వా గారు ప్రార్థన నడిపించవలసిందిగా మనం చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. స్తుతి స్తుతి దైవ వారా దయమైన దయమూర్తి కరుణామూర్తి ప్రసన్న సంపూర్ణ మహాపరిశుద్ధ కలిగిన వారా నా శ్రేయాన్ని సర్వోటి వందనాలు 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 చెల్లిస్తున్నాను. నాయన మాకు సమయం సలహాలు నాయన మీ సన్నిధులతో ఉన్నటువంటి చెప్పి పురాణం ప్రతి మీ వాక్యం